ప్రపంచంలో ఒక కొత్త రెవల్యూషన్ మొదలైంది. దాని పేరు జెన్జీ రెవల్యూషన్. We are bounded by the chains of unemployment, selfish games of political party. Corruption has woven a web. జనరేషన్ జెడ్ వాళ్ళు ఆ యూత్ అంతా కూడా గళమెత్తారు. నేపాల్ ని అట్టుడికేలా చేస్తున్నారు. मैले रगत बगाएको छु राइट यो रगतको आँसु एक दिन तिनीहरू बाँच्नेहरू बुझ्छन्। సెప్టెంబర్ 9న ఈ ఆందోళనలు నెక్స్ట్ లెవెల్ కి చేరాయి. నేపాల్ పార్లమెంట్ కు నిప్పు పెట్టారు. ప్రధాని ఇంటికి నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. మంత్రులందరి ఇళ్ల మీద యూత్ ఎక్కడికక్కడ అటాక్స్ చేశారు. నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ బిష్ణు ప్రసాద్ పౌడేల్ ను ఇలా నడి వీధుల్లో తరిమి కొట్టారు. నేపాల్ ఒక్కసారిగా అండర్స్ లోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణము సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కాదు, అంతకంటే ముందు జరిగిన పరిణామాలే మెయిన్ రీజన్. నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ, 15% దాకా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది అక్కడ. 2017లో ఎయిర్ బస్ డీలు, 2025లో ఫెడరల్ అఫైర్స్ మినిస్టర్ రాజ్ కుమార్ గుప్తా లంచం కుంభకోణం అనేవి చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చాయి. అలాగే అక్కడ మినిస్టర్స్ అంతా కూడా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా యువతలో పాలకుల మీద ఆగ్రహాన్ని, అసంతృప్తిని పెంచేశాయి. ప్రభుత్వ అవినీతిని అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద చాలా బలంగా క్వశ్చన్ చేస్తూ రావడమే కాకుండా #NepoKid, #NepoBabies లాంటి హ్యాష్ ట్యాగ్స్ తో ఒక్కసారిగా అక్కడ పొలిటికల్ సిస్టమ్ ని వాళ్ళు షేక్ చేశారు. बड़ा रीजन तो ये है कि करप्शन टॉप लेवल पे पहुंच गया है हमारे कंट्री पे। करप्शन का लेवल इतना हाई हो गया है कि जनता का सहन शक्ति से भी ऊपर चला गया है।